తాకినైనా లోకాన్ని చూడలేని మైకం. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా డైలీ ఫాలో అయ్యి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ ఫొటోస్ అయితే మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్లో సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఒక 6 వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎగ్జాక్ట్గా స్క్రీన్కి అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు ప్రతి ఒక్క ఫోటోను కూడా స్క్రీన్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో పైన మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ ఫోన్లో ఉన్న ఏ సాంగ్ అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని క్లిక్ చేసుకొని యూజ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ పైన ఆప్షన్స్లో పిఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ఎక్స్ప్లెక్టెడ్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ఇలా లైట్గా జూమ్ చేసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకొని లైట్గా జూమ్ చేసుకొని సో దాన్ని ఎగ్జాక్ట్గా చూడండి సెంటర్ కంటే కొంచెం పైకనే యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసి చూడండి మనకి ఎక్స్ప్లెక్టర్ అయితే కనుక ఈ విధంగా యాడ్ అవుతుంది. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఇలా ఎక్స్ప్లెక్టర్లో మన ఫోటో అనేది ఇలా రివీల్ అయితే అవుతూ ఉంటుంది. సో మనకు ఇందులో ఫస్ట్ వచ్చే ఆ ఎక్స్ప్లెక్టర్ యాడ్ వరకు వస్తుంది చూడండి. ఇక్కడ నాకు 6 చూడండి ఇక్కడ. సో ఆ ఎక్స్ప్లెక్టర్ యాడ్ వరకు వస్తుంది 6 సెకండ్స్ వరకు వస్తుంది చూడండి, ఇక్కడ వరకు వస్తుంది. సో మనం అక్కడ వరకు ఫస్ట్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకు ఎక్స్ప్లెక్టర్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఫస్ట్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాలి, అంటే 6 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఆ ఎక్స్ప్లెక్టర్ ఎక్కడ వరకు వస్తుంది, సో నెక్స్ట్ 6 సెకండ్స్ వరకు వస్తుంది అన్నట్టు. సేమ్ మళ్ళీ సెకండ్ ఫోటోని కూడా మనము 6 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో చూడండి ఇక్కడ మనకు ఆ ఎక్స్ప్లెక్టర్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఓన్లీ 12 సెకండ్స్ వరకు వస్తుంది, తర్వాత ఆఫ్ అయిపోతుంది. సో మన చూడండి ఇక్కడ సో కొద్దిగా వస్తుంది కదా, సో దీన్ని కట్ చేసుకుందాం. అంటే ఇక్కడ 12 సెకండ్స్ చూడండి ఎగ్జాక్ట్గా 12 సెకండ్స్ కాడ ఆ ఎక్స్ప్లెక్టర్ని డిలీట్ చేసుకోండి, అంటే రైట్ సైడ్ పార్ట్ డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 సెకండ్స్ వరకు వస్తుంది. సో దీన్నే డూప్లికేట్ చేసుకోండి. సో దీన్నే డూప్లికేట్ చేసుకుంటే నెక్స్ట్ కూడా మనకు ఎక్స్ప్లెక్టర్ అనేది యాడ్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ మనకు నెక్స్ట్ వచ్చే ఎక్స్ప్లెక్టర్ ఎక్కడ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఒక 6 సెకండ్స్ కానే కదా. సో ఇక్కడ థర్డ్ ఫోటోని మళ్ళీ ఒక 6 సెకండ్స్కి ఎక్స్టెండ్ చేసుకోండి. ప్రతి ఫోటోని కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోని 6 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుని చూడండి మనకి ఇలా ప్రతి ఫోటో కూడా 6 సెకండ్స్ ఎక్స్టెండ్ అయింది, పైన కూడా మనకు ఎక్స్ప్లెక్టర్ అనేది యాడ్ అయిపోయింది. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కారణంతో అనేది నాకు వస్తుంది, నేను దాన్ని అయితే టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసుకున్న తర్వాతకి ఇలా కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ మీద అయితే యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా షాడో వచ్చేసి నేనైతే బ్లాక్ షాడో అయితే యాడ్ చేస్తున్నాను టెక్స్ట్కి. తర్వాత ఇక్కడ మనకు ఏఏ అనే ఆప్షన్ ఫాంట్ ఆప్షన్ అనమాట. ఇక్కడేమో నేను చెక్కీ ర్యాబిట్ అనే ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. లాస్ట్ యానిమేషన్ అనే ఆప్షన్లో ఇన్ అవుట్ రెండింటికి కూడా ఫేడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని పైన యానిమేషన్ స్కేల్ కూడా ఫుల్గా అయితే ఇచ్చేసాను. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మీకు లిరిక్ అనేది ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా కింద ప్లేస్ చేసుకోండి, ఎక్కడో కాదు ఇలా కింద యాడ్ చేసుకుంటే చూడండి మనకు లిరిక్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. మరి మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సో అక్కడ వరకు టెక్స్ట్ ఇలా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ అక్కడ మనకు ఎండ్ అయిపోతూ ఉంటుంది. సేమ్ దీన్నే మీరు డూప్లికేట్ చేసుకుంటే సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అవుతుంది చూడండి. సేమ్ ఇదే లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకుంటే సెకండ్ లిరిక్ అనేది యాడ్ అయిపోయింది. సో పైన మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఫస్ట్ లిరిక్ ఉంది కదా అదంతా కూడా రిమూవ్ చేసి ఇప్పుడు మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అవుతుంది చూడండి. సో ఈ సాంగ్ని ప్లే చేసుకుంటే చూడండి మనకు సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయింది. మరి మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఎండ్ అయితే ఓకే, కొద్దిగా తక్కువ అయితే ఇలా ఎక్స్చేంజ్ చేసుకోండి.
సో ఈ విధంగా మనము లిరిక్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో క్రియేట్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు కూడా చూడండి, ఇదే విధంగా లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా సేమ్ ప్రాసెస్లో క్రియేట్ చేశాను. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, మనకి ఇలా లిరిక్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పిఐపి మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో నేను ఒక ఎఫెక్ట్ లింక్ ఇస్తాను చూడండి. సో దీన్ని యాడ్ చేసుకోండి. సో దీన్ని యాడ్ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా ఆ లిరిక్ పైన సెట్ చేసుకోండి. ఆ చక్రం అనేది ఎగ్జాక్ట్గా లిరిక్ సెంటర్లో ఉండేలా యాడ్ చేసుకుని చూడండి, మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో ఇందులో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సో ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఈ యొక్క ఎఫెక్ట్ కూడా అక్కడే ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి చూడండి. సో లేదా స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి కొద్దిగా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. స్పీడ్ మీటర్ నేనైతే స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి కొంచెం స్పీడ్ పెట్టుకుంటున్నాను. సో మీరు కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, స్పీడ్ పెంచుకున్న ప్రాబ్లం లేదు. కొంచెం స్పీడ్ పెంచుకున్నాను చూడండి. స్పీడ్ పెంచుకుంటే అది కొద్దిగా దగ్గుదిగా సైజ్ అనేది చూడండి. సో ఇలా మనకు స్పీడ్గా అయితే వస్తూ ఉంటుంది లిరిక్ తగ్గట్టుగా. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసి చూడండి, మనం నెక్స్ట్ వచ్చే లిరిక్స్ కూడా యాడ్ అయిపోయింది. సో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్గా వస్తుంది కాబట్టి డూప్లికేట్ చేశాను. సేమ్ ప్రాసెస్లో వీటిని డూప్లికేట్ చేసుకుంటూ ప్రతి లిరిక్కి కూడా అప్లై చేసుకోండి. ఇలా అన్నిటికీ కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మనం యాడ్ చేసుకున్న ఆ ఎఫెక్ట్ వీడియోని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మల్టీప్లై మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అన్నీ కూడా కనపడతా ఉంటాయి. సో ఒక్కొక్క వీడియో క్లిప్ని క్లిక్ చేసుకుంటూ బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లై అని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో క్లిప్ను కూడా క్లిక్ చేసుకుంటూ బ్లెండింగ్లో మల్టీప్లై అని సెలెక్ట్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఫోటో ఆ యానిమేషన్స్ మొత్తం కూడా క్లియర్గా కనపడతా ఉంటాయి. ఇప్పుడు మనకు టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా కంప్లీట్ అయిపోయిన ఒకసారి ప్రివ్యూ చూసుకొని చూడండి, మనకు టోటల్గా వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాక పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని మీరు మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవడమే. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.